ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం 2:00కి, 3:00కి మధ్యలో 2 హ్యాండ్స్ లైక్ మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ 2:00-3:00 మధ్యలో ఎగ్జాక్ట్‌గా ఆహ్, ఆపోజిట్ సైడ్స్ కాదు కదా! మనం అండర్‌స్టాండ్ చేసుకుంది కోయిన్సైడెన్స్ కదా! ఒక్కసారి వి విల్ బ్యాక్. సారీ వి విల్ గో ఫ్రంట్. 1 సెకండ్. ఈ ప్రోగ్రామ్ మనం చేసేసాం కదా! ఈ ప్రోగ్రామ్ చేసేసాము. ఈ ప్రాబ్లమ్ కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకున్నాం కదా! నౌ ఇప్పుడు ఒకసారి సో, వాట్ ఈస్ ద టైమ్ బిట్వీన్ 1:00 అండ్ 2:00? సో, 1:00కి, 2:00కి మధ్యలో బోత్ హ్యాండ్స్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అంటే మనం ఏం చేయొచ్చు? సో, 1:00కి, 2:00కి ఎగ్జాక్ట్‌గా 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవ్వాలి. 2 హ్యాండ్స్ అంటే మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ 0 డిగ్రీస్ రావాలి. సో, దానికి జనరల్‌గా 1:00కు ముందు రాసుకున్నాం. 1:00 అంటే సో, చిన్న ముళ్ళు 1 దగ్గర ఉండాలి. ఓకే. పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉండాలి. అంతేనా? సో, 1:00కి, 2:00కి మధ్యలో అంటే జనరల్‌గా ఈ పెద్ద ముళ్ళు ఏదైతే ఉందో అంటే మినిట్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఎక్కడికొచ్చేయాలి? ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడికి రావాలి. అంటే 5 మినిట్స్ కదా! సో, జనరల్‌గా 1:00-2:00 అన్నాం. 1:00-2:00 అంటే మనం 1 అనేది సో, స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం తీసుకోవాలి. అంటే 1 రాసుకోమని చెప్పాను. 1 అండ్ ఎగ్జాక్ట్‌గా మనం అస్యూమ్ చేసుకునేటట్టయితే ఇది 1 దగ్గరే ఉంటే పెద్ద ముళ్ళు కూడా 1 దగ్గరికి వచ్చేటప్పుడు 2 కోయిన్సైడ్ అవుతాయి అనుకుంటే దాన్ని 5 అనుకోండి. అంటే 1, 5 కదా ఎగ్జాక్ట్‌గా కోయిన్సైడ్ అవుతాయి. 1, 5 సో, ఈ 5ని ఎగ్జాక్ట్‌గా మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి. 5/11 సో, 11 అనేది కామన్. సో, ఇదే మన ఆన్సర్. ఇది షార్ట్ కట్. వితిన్ సెకండ్స్‌లో మనం చెప్పేస్తాం. అంటే 1కి, 2కి 1:00 నుండి 2:00కి అవ్వాలంటే ఎగ్జాక్ట్‌గా 5:11 సెకండ్స్‌కి మనకి 2 కోయిన్సైడ్ అవుతాయి. ఏవవి? సో, హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్‌గా కోయిన్సైడ్ అవుతాయి. ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ సో, ఐ విల్ డిలీట్ ఆల్. సో, ఇక్కడ ఐ వాంట్ పోనీ 1:00-2:00 అనుకుంటా మనకి 6:00కి, 7:00కి మధ్యలో అనుకుంటే 6కి, 7కి లేదంటే 8కి, 9కి అనుకుందాం. 8:00కి, 9:00కి మధ్యలో మనకి 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ ఎన్ని గంటలకు అవుతాయి ఎగ్జాక్ట్‌గా? ముందుగా 8:00 రాసుకోండి. 8:00 అంటే అవర్స్ హ్యాండ్ మనకి అవర్స్ హ్యాండ్ 8 దగ్గర ఉంటుంది. అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటది? 12 దగ్గర ఉంటది. ఇది కరెక్ట్‌గా ఇక్కడ నుండి ఇక్కడ దాకా వస్తే కదా కోయిన్సైడ్ అవుతది పెద్ద ముళ్ళు అని మనం అనుకుంటాం. సో, అంటే సో, ఎక్కడి దాకా రావాలి? 8:40 దగ్గరికి. అంటే ఫస్ట్ 8 రాసుకోండి. 8 రాసుకొని 40 రాసుకోండి. 40 రాసుకొని ఇదే 40ని మళ్ళీ ఇక్కడ రాయమని చెప్పాను కదా! 40 కామన్‌గా ఏం రాసుకోవచ్చు? 11 రాసుకోవచ్చు. అయితే 11 కన్నా 40 పెద్దది కాబట్టి ఖచ్చితంగా మనం డివిజన్ చేయాలి. ఇందాక 5 అనేది తక్కువ కాబట్టి మనం డివిజన్ చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా డివిజన్ చేయాలి. 11 11 3 జా 33 కదా! ఎందుకంటే 11 4 జా 44 అయిపోతుంది కాబట్టి 11 3 జా 33. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది. వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూని 3 అనేది ఈ 40కి యాడ్ చేయాలి. అంటే 8 43 అవుతుంది. 40 ప్లస్ 3 కదా కోఎఫిషియంట్ బై 7/11. 7 అనేది రిమైండర్ బై 11 అంటే ఎగ్జాక్ట్‌గా 8 అవర్స్ 43 మినిట్స్ 7/11 సెకండ్స్‌కి
మనకి ఈ 2 హ్యాండ్స్ 8 to 9 మధ్యలో మనకి కోయిన్సైడ్ అవుతాయి. ఎనీథింగ్ ఏది మీరు రాసుకున్నా పర్లేదు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకోసారి. ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clockకి 9 o'clockకి చూసాం కదా, 4 o'clockకి 5 o'clockకి మధ్యలో చూద్దాం. ఓకే, ఎనీథింగ్ ఏది తీసుకున్నా పర్లేదు, ఓన్లీ 11 to 12లో మాత్రమే కోయిన్సైడ్ అవ్వదు. సో మనకి 24 టోటల్గా 12 అవర్స్లో మనకి 24 అవర్స్లో మనకి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది ఇన్ ఏ డే, 1 డేకి పర్ డేకి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది? 22 సార్లు మాత్రమే. 12 అవర్స్కి 11 టైమ్స్ మాత్రమే. అది ఎందుకంటే 11 to 12 అప్పుడు కోయిన్సైడ్ అవ్వదు. ఎందుకు అనేది మనం చూద్దాం. ఎందుకు కోయిన్సైడ్ అవ్వదు నేను చెప్తాను. సో నేనేం చేస్తానంటే, సో ఐ విల్ రిమూవ్ ఆల్ ద థింగ్స్. మనం ఏమనుకున్నాం, 4 to 5 మధ్యలో 4 to 5 4కి 5కి మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది అంటే 4 దగ్గర చిన్న ముళ్ళు ఉంటుంది. 4 o'clock ఫస్ట్ రాసుకోండి, పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంటుంది. సో 4 o'clock అంటే 4 to 5 మధ్యలో ఈ రెండు ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అంటే 0 degrees ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది 4 to 5కి. సో ముందుగా 4 ఇస్తే ముందుదే రాసుకోవాలి. 4 రాసుకొని కోయిన్సైడ్ అవ్వాలంటే మనం ఎస్యూమ్ ఎక్కడ చేసుకోవాలి, 4 దాకా రావాలి కాబట్టి సో ఎన్ని మినిట్స్ పడుతుంది? 20 minutes. కాలం 20 minutes రాసుకోండి. రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అదే 20ని ఇక్కడ రాసుకొని 20 by ఏమని చెప్పాను 11. 11 కన్నా 20 పెద్దది కాబట్టి మళ్ళీ ఎల్సిఎం తీయాలి. ఓకే, సారీ ఎల్సిఎం అంటారంటే డివిజన్ చేయాలి. సో 11 2 22 పెద్దది అయిపోతుంది కాబట్టి 11 1 11. ఇక్కడ ఎంత మిగిలింది? 9 మిగిలింది. 9 మిగిలింది. సో 1 కదా, ఈ 1 దేనికి యాడ్ చేయాలి? 20కి యాడ్ చేయాలి. 421 అవుతుంది. అప్పుడు కోఎఫిషియంట్ ఎప్పుడు మినిట్స్కి యాడ్ చేయాలి బై 9/11. 9/11 అంటే ఆన్సర్ ఏంటి? 4 hours 21 by 9/11. ఇది డైరెక్ట్గా మీరు రాసేయచ్చు. 4కి 5కి మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది అంటే. ఓకే ఓకే, 1 second. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రాంలో మనకి 1 o'clock. సో ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ అప్రోచ్లో ఏంటంటే 4 hours 22 minutes. జనరల్గా మీరు హవర్సే పట్టించుకోండి, మినిట్స్ ఎంత ఇచ్చినా మీకు సంబంధం లేదు. 4 hours 22 minutes ఈ 5 hours 22 minutes మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే అలా ఇస్తాడు. 4 hours 22 minutesకి 5 hours 22 minutesకి మధ్యలో ఎక్కడ 2 హ్యాండ్స్ కోయిన్సైడ్ అవుతాయి అని అడిగాడు. సో ఇలా ఇచ్చిన ఎన్ని మినిట్స్ ఇచ్చినా మినిట్స్ని మాత్రం మీరు పట్టించుకోవద్దు. మినిట్స్ని పట్టించుకోకుండా ఓన్లీ 4 to 5 మాత్రమే పట్టించుకోండి. అప్పుడు 4 to 5ని పట్టించుకుంటే 4 hours 4 to 5 మాత్రమే పట్టించుకోవాలి మనం. సో అంటే 4 hours. సో జనరల్గా 4 to 5 తీసుకుంటే ఇది 4 కదా, 4 దగ్గర చిన్న ముళ్ళు 12 దగ్గర పెద్ద ముళ్ళు ఉంది. ఎగ్జాక్ట్గా 4 దాకా రావాలంటే ఎన్ని మినిట్స్ పడుతుంది? 20 minutes. ఇందాక చెప్పాను గుర్తుంది కదా, 20 minutes పడుతుంది. 20 మళ్ళీ ఇక్కడ 20/11 రాసుకుంటే మనకేమవుతుంది? సో ఇట్ విల్ బి ఎల్సిఎం తీసుకుంటే కరెక్ట్గా. ఓకే, 11ని 20. సో ఎల్సిఎం 11 1 11. సో 9 రిమైండర్. వచ్చిన కోఎఫిషియంట్ వాల్యూని మినిట్స్కి యాడ్ చేయాలి అంటే 421. 9/11 ఈ ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది. 22ని మనం ఎప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎలాగిచ్చిన ఆన్సర్ ఈజీగా మనం రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో సమ్ అనేది మనం చూద్దాం. ఈ సమ్లో మనం
సో సీ హియర్ 7 hour 43 seconds 8 hour 43 seconds 7కి 8కి నేను మధ్యలో డిఫరెన్స్ చెప్పానా మీకు చెప్పలేదు. సో 7 hour 43 minutes అండ్ 8 hours 41 minutes అని కూడా ఇవ్వచ్చు. మీరు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దాన్ని 7 to 8 అనేది తీసుకోండి. మీకు ఎలా ఇచ్చినా సరే మనం మినిట్స్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 7 to 8 అంటే సో జనరల్గా చిన్న ముళ్ళు 7 దగ్గర, పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ 7 దగ్గర రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 35 minutes పడుతుంది. సో 35 ఇక్కడ రాసుకోండి. 35 మళ్ళీ ఇదే 35ని ఇక్కడ రాసుకొని 35 బై ఆల్వేస్ 11 అని చెప్పాను కదా, బై 11. నేను ఫార్ములాలో అప్లై చేయట్లేదు, షార్ట్ కట్ రాస్తున్నాను. ఓకే 35 11 కన్నా పెద్దది కాబట్టి 11ని 35ని 11తో డివిజిబుల్ చేయండి. సో 11 3 జా 33 కదండి. 11 3 జా 33 అంటే ఎంత మిగిలింది? 2. సో ఎన్ని మినిట్స్ యాడ్ చేయొచ్చు? 3 minutes యాడ్ చేయొచ్చు. అంటే 7 38 అనమాట. 35 + 3 38. 2/11 millisecond. 38 minutes 2/11 milliseconds దగ్గర మనకి 7 8కి మధ్యలో మనకి కోయిన్సైడెన్స్ అనేది జరుగుతుంది. ఏ రెండు స్మాల్ మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ 7 hours 38 2/11 దగ్గర ఎగ్జాక్ట్గా కోయిన్సైడెన్స్ అనేది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా కోయిన్సైడ్ చూసాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ చూడాలి. సో ఆపోజిట్ సైడ్స్ అంటే చూసుకోండి, ఆపోజిట్ సైడ్స్ కూడా సేమే. సో మీరేమి కూడా సో జనరల్గా యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడు వస్తాయి జనరల్గా? ఫర్ ఎగ్జాంపుల్ 3 దగ్గర చిన్న ముళ్ళు ఉంటే 9 దగ్గర పెద్ద ముళ్ళు ఉందనుకోండి, మీన్స్ మినిట్స్ హ్యాండ్ అండ్ దిస్ ఇస్ అవర్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా. సో హౌ మచ్ యాంగిల్? 180. ఎందుకంటే 90 + 90 టోటల్ ఇవి 3 parts, ఇవి 3 parts 6 parts అనమాట. 6 parts ఎందుకంటే 30 కదా, ఒక పార్ట్ 30, టోటల్లీ 180 degrees ఫామ్ అవుతుంది. 180 degrees ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మీకు 180 degrees అని ఇచ్చినా సరే మీరు ఆపోజిట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్లో ఉంటాయి. ఏంటవి? స్మాల్ మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఆర్ స్ట్రైట్ లైన్ అని కూడా అనొచ్చు. ఆపోజిట్ కానీ స్ట్రైట్ లైన్ అని కానీ అనొచ్చు. ఓకే, ఆర్ 180 degrees అని డైరెక్ట్గా ఇచ్చేసిన ఈ హవర్స్లో మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది, ఎప్పుడు ఆపోజిట్ సైడ్లో వస్తాయి అంటే మీరు క్లియర్గా చెప్పగలిగి ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2 o'clock నుండి 3 o'clock మధ్యలో ఎగ్జాక్ట్గా ఎప్పుడు 2 o'clock అంటే ముందు 2 o'clock రాసుకోండి. చిన్న ముళ్ళు 2 o'clock దగ్గర ఉంటుంది, అంటే హవర్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోకి రావాలంటే ఈ హ్యాండ్ ఎక్కడికి రావాలి? మినిట్స్ హ్యాండ్ కరెక్ట్గా 2కి ఆపోజిట్. 2కి ఆపోజిట్లో ఏముంది? స్ట్రైట్ లైన్లో 8 ఉంది. అంటే అవర్స్ హ్యాండ్ సో ఎంత దాకా రన్ అవ్వాలి? సో అప్ టు 40 minutes. సో ఎప్పుడు 2 to 3 ఇచ్చినప్పుడు 2 తీసుకోండి ఫస్ట్. ఓకే, 2 తీసుకొని ఈ మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ రావాలి? 8 దగ్గరికి రావాలి. 8 దగ్గర రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? 40 minutes పడుతుంది. 40 మళ్ళీ 40/11 అని రాసుకోవాలి. ఇమీడియట్గా 40/11 అనే రాసుకోవాలి. సో అప్పుడేంటి? 11ని 40తో డివైడ్ చేస్తే 11 3 జా 33 ముందులోనే వచ్చింది. 11 3 జా 33. సో ఎంత రిమైండర్? 7. సో ఉన్న 3ని దేనికి యాడ్ చేయాలి? 40కి యాడ్ చేయాలి. అంటే 2 hours 43 3/7 seconds దగ్గర ఎగ్జాక్ట్గా రెండు ఆపోజిట్ సైడ్లోకి వచ్చేస్తాయి. ఏంటి? స్మాల్ హ్యాండ్, అప్పర్ 2 అంటే ఇది కొద్దిగా జరుగుతుంది. అంటే ఎగ్జాక్ట్గా 2 hours 43 ఆ టైంకి ఎగ్జాక్ట్గా రెండు కూడా 180 degrees ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు ఆన్సర్లో 2 hours 43 seconds
43 minutes 3/7 seconds కానీ ఉంటే అది రాయాలి. ఫాస్ట్ 2 అని ఎప్పుడు రాస్తూ ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో సిమిలర్లీ ఇలాంటి క్వశ్చనే యూ కెన్ హ్యావ్ 2 to 3 మధ్యలో ఎప్పుడు అనేది చూసాం కదండి. 1 to 2 మధ్యలో ఎప్పుడు? ఓకే, 1 to 2 మధ్యలో ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో 1 రాసుకోండి ఫస్ట్. సో మినిట్స్ హ్యాండ్ 12 దాకా ఉంటుంది. 1 అనేది హవర్స్ హ్యాండ్ ఏమో అని 1 దగ్గర ఉంటుంది. ఓకే, సో 1 కదా. సో ఎగ్జాక్ట్గా ఈ ముళ్ళు మనకేంటి 1 అవర్ దాకా ఇది ఎక్కడే ఉంటుంది, కానీ మినిట్స్ హ్యాండ్ రన్ అవుతుంది కదా. సో మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ రావాలి? 1 అంటే 1కి ఆపోజిట్ ఏంటి? ఎగ్జాక్ట్గా 7 అనమాట. అంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఇక్కడ నుండి 7 దాకా రావాలంటే 35 మినిట్స్. సో ఎప్పుడు కూడా 1 to 2 అనుకునేటప్పుడు 1ని మనం కన్సిడర్ చేసుకోవాలి. 1 రాసుకున్న తర్వాత 1 అవర్. సో 35 మినిట్స్ మళ్ళీ ఎగ్జాక్ట్గా 35/11 రాసేసుకోండి ఇమీడియట్గా. సో ఇప్పుడు ఏం చేస్తారు? 11 కన్నా 35 పెద్దది కాబట్టి చిన్నదైతే అలాగే ఉంచేయాలి. ఓకే, 35 7 3 33 7 3 33 మనకి ఎంత రిమైండర్ వచ్చింది? ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గానే? 2 వస్తుంది. ఓకే, అంటే 3 మినిట్స్ యాడ్ చేయాలి దేనికి? 35కి. సో 1 అవర్ 38 మినిట్స్ 2/11 సెకండ్స్. 2/11 సెకండ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా 2 ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. అంటే 2 స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు? 1 to 2 o'clock దగ్గర. ఓకే, సో నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఇది ఈజీగా ఉంటాయి. సో యూ కెన్ ఈజీలీ లెర్న్. సో షార్ట్ కట్ తెలిస్తే ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీ హ్యావ్ 4 hours 22 minutes 5 hours 22 minutes దగ్గర స్ట్రైట్ లైన్ ఎప్పుడు అవుతుంది? స్ట్రైట్ లైన్ అంటే ఆపోజిట్ సైడ్స్ అంటే 180 degrees ఫామ్ అవ్వాలి. ఎప్పుడు మనం జస్ట్ పెద్ద ముళ్ళు 12 దగ్గర ఉండాలి. 4 ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. చిన్న ముళ్ళు 4 దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏమన్నాడు? 4 hours 22 minutes ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. 4 to 5 కన్సిడర్ చేయండి. ఇక్కడ 4 5 రాసుకోండి. రాసుకున్న తర్వాత 4ని మాత్రమే కన్సిడర్ చేసుకోండి. 4ని కన్సిడర్ చేసుకుని జనరల్గా ఇలా చేయొద్దు. అంటే మీన్స్ మనకు ఫార్ములా ఉంది, ఫార్ములాలో అప్లై చేస్తే కొద్ది టైం పడుతుంది. ఆ ఫార్ములా ప్రకారంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో అంటే థీటా ఈక్వల్స్ టు 11/2 m మైనస్ 30 into hours అనమాట. సో అదైనా మీరు చేసుకున్నా మీకు వస్తుంది. బట్ ఇదైతే చాలా ఫాస్ట్ అనమాట. ఇది షార్ట్ కట్ కదా. సో 4 hours 4 hours నుండి ఎగ్జాక్ట్గా 4కి ఆపోజిట్లోకి మనకి హవర్స్ హ్యాండ్ రావాలంటే ఎగ్జాక్ట్గా 10 దగ్గరికి వెళ్ళాలి. అంతేనా? సో అంటే ఎంత పడుతుందో చూడండి. సో 12 దగ్గర నుండే మనం కన్సిడర్ చేయాలి ఎప్పుడు కూడా. 12 దగ్గర నుండి ఎంత దాకా వెళ్ళాలి? ఎగ్జాక్ట్గా 450 దగ్గర. అంటే 450 రాసుకోండి. 50 రాసుకొని ఇమీడియట్గా 50/11 రాసుకోండి. రాసుకున్న తర్వాత 11ని 50తో డివైడెడ్ చేయండి. డివైడ్ చేస్తే 11 4 44 కదా. 11 4 44 ఎంత మిగిలింది? 6 మిగిలింది. ఈ 4 minutes దేనికి యాడ్ చేయాలి? 50కి. అంటే 4 hours 54 minutes అనమాట ఇప్పుడు. ఓకే, 54 minutes 6/11 seconds. 6/11 secondsకి ఎగ్జాక్ట్గా మనకి 4 hours 22 minutes 5 hours 22 minutes మధ్యలో మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే ఆ టైంలో అనమాట 4 hours 54 minutes 6/11 secondsకి మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే
సో అది ఎగ్జాక్ట్గా 4 దగ్గర ఉండదని అర్థం, చిన్నది మూవ్ అవుతుంది 4 కూడా. అండ్ 10 కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్లోకి రావాలంటే కొద్దిగా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్స్ వై. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. ఇంకో సమ్లో మనకి ఏం చెప్తున్నాడంటే, ఇంకో సమ్ సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ సమ్మే చూద్దాం. అన్నీ ఎలానే ఉంటాయి, మీరు నేను క్లాక్స్ ప్రాబ్లం ఇచ్చాను కదా, అవన్నీ కూడా చూస్తూ ఉండండి, సేమ్ ఇలానే ఉంటాయి. 7 hours 40 ఎప్పుడు కోయిన్సైడ్ అవుతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11 to 12 తీసుకున్నాం అనుకోండి. 11 to 12 ఆపోజిట్ సైడ్లో కోయిన్సైడ్గా ఒకసారి ఇది చేసిన తర్వాత 7 hours 8 hours మధ్యలో ఎప్పుడు ఆపోజిట్ సైడ్లోకి వస్తుంది అని అడిగాడు. సో జనరల్గా మనం 7 రాసుకునేటప్పుడు సో ఫస్ట్ 7 hours రాసేసుకొని ఎగ్జాక్ట్గా 7కి ఆపోజిట్ అంటే సో ఈ పెద్దమూలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడికి రావాలి, 7కి ఆపోజిట్ 5 కదా, 7కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటి 1 అంటే పెద్దమూలు ఇక్కడికి రావాలి. సో అలా అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లోకి వచ్చేసినట్టే. అంటే ఏంటి, 7 రాసుకోండి, ఓకే, 5/11 సెకండ్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే 5/11 అంటే ఎలాగా 5 అనేది 11 కన్నా చిన్నది కాబట్టి 7 5 minutes 11 సెకండ్స్కి ఎగ్జాక్ట్గా ఈ రెండు ఆపోజిట్లోకి వచ్చేస్తాయి. ఓకే, 7కి 8కి మధ్యలో అయితే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది చాలా సింపుల్, యూ కెన్ ఈజీలీ లెర్న్. నెక్స్ట్ at what time between 2 o'clock to 3 o'clock both hands are right angle. రెండు రైట్ యాంగిల్ అంటే ఏంటి, 90 degrees ఫామ్ అవ్వాలి. 90 degrees ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇప్పుడు 2 o'clock తీసుకున్నాం, 2 o'clock ఇది 2 o'clock. ఎప్పుడైతే 2:15 జనరల్గా ప్రతి 3 partsకి ప్రతి 90 degrees అంటే ఏంటి 3 parts ట్రావెల్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, సో ఎగ్జాక్ట్గా జనరల్గా పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటే చిన్న ముళ్ళు కరెక్ట్గా 3 దగ్గర ఉందనుకోండి, అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా 3 parts డిఫరెన్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు 2 o'clock నుండి 3 o'clock అని అడిగాడు. 2కి 3కి మధ్యలో మనకి రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఫామ్ అవుతుంది, 2 o'clockకి 3 o'clock. ముందుగా 2కి 3కి అనుకున్నాం కాబట్టి 2 అనేది రాసుకొని ఉంచుకోవాలి, 3ని పట్టించుకోకూడదు, 2ని రాసుకోండి. సో ఇది 2 o'clock కదా. సో ఈ హవర్స్ హ్యాండ్ ఎక్కడికి వస్తే 90 degrees ఫామ్ అవుతుంది అంటే లైక్ 2 o'clock నుండి 3 o'clock అన్నారు కాబట్టి, సో 1 దగ్గరికి వస్తే ఇట్ కంప్లీట్స్ 30 parts, 2 దగ్గరికి వస్తే 60 parts, 3 దగ్గరికి వస్తే 90 parts. కానీ పెద్ద ముళ్ళకి చిన్న ముళ్ళకి ఎంత తేడా ఉంటుంది, 30 degrees మాత్రమే తేడా ఉంటుంది. మరి ఎక్కడ దాకా వెళ్ళాలి అది, సో జనరల్గా సో దిస్ ఈజ్ ద అవర్స్ హ్యాండ్. సో అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇప్పుడు 2 దగ్గర ఉందనుకోండి, 2 దగ్గర నుండి కరెక్ట్గా 90 parts అంటే సో 3 4 5 దగ్గరికి రావాలి. అంటే చిన్న ముళ్ళు ఎక్కడ దాకా రావాలి, 5 దాకా రావాలి. 5 దాకా రావాలంటే ఇక్కడ నుండి ట్రావెల్ అయ్యి ఇక్కడ దాకా రావాలంటే 25 minutes కదా. 25 minutes రాసుకొని ఇమీడియట్గా మళ్ళీ 25/11 రాయండి. 25/11 అంటే 11 కన్నా 25 పెద్దది కాబట్టి 11 2 22 ఎంత మిగిలింది, 3 మిగిలింది. 2 అనేది దేనికి యాడ్ చేయాలి, మినిట్స్కి యాడ్ చేయాలి. 2 hours 27 minutes ఎందుకంటే 2 యాడ్ చేసాం. 3/11
సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సారీ, ఈ పర్టికులర్ థింగ్. సో ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే చెప్తాను. ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఫామ్ అవుతుంది చేస్తే సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఫామ్ అవుతుంది 2 hours 2 నుండి ఎక్కడ 25 క్రాస్ అవ్వాలి, కొద్దిగా 25 క్రాస్ అయ్యి 27 దగ్గరికి వెళ్ళిపోవాలి. 27 3/11 ఎంత వచ్చింది కదా అది. ఓకే, సో అప్పుడు 90 degrees అనేది ఫామ్ అవుతుంది. అంటే 2కి 3కి మధ్యలో చూసుకుంటే. ఓకే, 2కి 3కి మధ్యలో చూసుకుంటే. ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. 1 o'clock నుండి 2 o'clock మధ్యలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే 90 degrees ఎప్పుడు ఫామ్ అవుతుంది. ముందు 1 o'clock రాసుకోండి. ఇక్కడ 1 o'clock అంటే ఇదే కదా, జనరల్గా రాసుకున్నాం. ఈ మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా 1 దగ్గర నుండి 3 parts వెళ్ళాలి. 1 2 3 అంతే కదా, ఇక్కడికి వెళ్ళాలి. 30 30 30 4 దాకా వెళ్ళాలి. అంటే మినిట్స్ హ్యాండ్ 4 దాకా ట్రావెల్ చేయాలి. 4 దాకా ట్రావెల్ చేస్తే మనకి 90 degrees ఫామ్ అవ్వచ్చు. సో 4 దాకా అంటే ఎంత 20. సో ముందుగా 1 to 2 రాశారు కదా, 1 to 2 అంటే మనం ఏం తీసుకోవాలి, 1 కన్సిడర్ చేసుకోవాలి. 1 4 దాకా వెళ్ళాలి కదా, ట్రావెల్ చేయాలి కదా, కాబట్టి 4 అంటే 20 minutes కదా, 1 hour 20 minutes అండ్ 20 minutes 20/11 అని రాసుకోవాలి ఇమీడియట్గా. 20/11. సో 11 కన్నా 20 పెద్దది కాబట్టి 20ని 11తో డివిజిబుల్ చేస్తే ఓకే, 11 ones are 11. సో 9 is the remainder. 1 యాడ్ చేయండి దేనికి 20కి, అంటే 1 hour 21 minutes 9/11 secondsకి ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే 90 degrees అనేది క్రియేట్ అవుతుంది. 90 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో కొన్ని దగ్గరలో సమ్స్లో 90 degrees ఫామ్ అవుతుంది అని కూడా చెప్తారు. 90 degrees అంటే 3 parts కదా, గుర్తుంది కదా. 1 part 30 degrees, టోటల్ అన్ని పార్ట్స్ కలిసి 360 degrees అయితే ఒక పార్ట్ 30 degrees, మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం వచ్చేసి నెక్స్ట్ వీ హ్యావ్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. 4 hours 22 minutesకి 5 hours 22 minutesకి మధ్యలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అడిగాడు. సో అప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే ముందుగా సేమ్ షార్ట్కట్లో వెళ్ళిపోదాం. 4 to 5 కన్సిడర్ చేయండి అని నేను చెప్పాను కదా. 4 to 5 4 అవ్వాలంటే 4 అంటే ఏంటి, స్మాల్ హ్యాండ్ అంటే హవర్స్ హ్యాండ్ ఇక్కడ, మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి. 90 degrees ఫామ్ అవ్వాలంటే ఎన్ని పార్ట్స్, 30 30 60 30. అంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, 7 దగ్గరికి రావాలి. ఓకే, ఎందుకంటే 30 30 30 90 degrees ఫామ్ అవ్వాలి. 7. సో అంటే ఏంటి 437. 4 అలా రాసుకొని 35 7 అంటే 35 కదా, 435 35/11 రాసుకుంటే 11ని మళ్ళీ 35ని 11తో డివిజిబుల్ చేయండి. 11 3s 33. సో 2 అనేది రిమైండర్. సో ఈ 3 అనేది కోఎఫిషియంట్ కదా, 35కి యాడ్ చేయండి. అంటే 4 hours 38 minutes 2/11 seconds దగ్గర ఎగ్జాక్ట్గా ఇట్ విల్ బి ఫార్మ్ ద రైట్ యాంగిల్. అంటే 90 degrees అక్కడ ఫామ్ అవుతుంది 4కి 5కి మధ్యలో. అలా ఇస్తే 4కి 5కి అంటే 4 అనేది కన్సిడర్ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ 5 hours 40 minutes. If the time in the clock is 5:40, then what time in the reflection of the clock in the mirror? సో అంటే ఏంటంటే 5:40 అయితే జనరల్గా 5:40 టైం అనేది యాక్చువల్గా అయితే దాన్ని మిర్రర్లో చూస్తే ఎంత అవుతుంది అనేది అడిగాడు సింపుల్గా.
ఓకే. దీనికోసం మనకి ఒక షార్ట్ కట్ ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇది క్లాక్ అనుకుంటే క్లాక్‌లో 3:00 అయ్యింది అంటే సో ఇక్కడ రాసుకోవచ్చు. 3, 6, 9, 12 ఓకే. సో క్లాక్‌లో 3:00 అయ్యింది అంటే ఎగ్జాక్ట్‌గా ఇలా ఉంటది. దీన్ని మిర్రర్‌లో చూస్తే ఎలా కనిపిస్తుంది? 9:00లా కనిపిస్తుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది రైట్ సైడ్‌లోకి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్‌లో ఉంటే లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తది. లెఫ్ట్ సైడ్‌లో ఉంటే రైట్ సైడ్‌లోకి కనిపిస్తది. సో మనం ఏం చేస్తాం? సింపుల్ అన్నమాట. సో ఇది ఎటు సైడ్ ఉంది? రైట్ సైడ్‌లో ఉంది. అంటే ఒకవేళ 3:00 అయింది అంటే అద్దంలో మనకి ఎంత కనిపిస్తది? 9:00 అని కనిపిస్తది. ఎందుకంటే సో మీన్స్ 9:00 అని కనిపించదు. అది రివర్స్‌లో మీకు కనిపిస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్‌కి వెళ్తే ఎగ్జాక్ట్‌గా టైము 9. రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అనమాట. అంటే సో రిఫ్లెక్షన్ అనమాట. రిఫ్లెక్షన్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ కనిపిస్తుంది. స్ట్రైట్‌గా ఉంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే ఉండిపోతుంది. ఓకే. మరి ఆ కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి సో ఒకసారి వీడు ఏం చేశాడు 5 అవర్స్ 40 మినిట్స్ ఒకసారి 5 అవర్స్ 40 మినిట్స్ అంటే చిన్న ముళ్ళు 5 దగ్గర ఉంటుంది. 40 మినిట్స్ అంటే ఏంటి? పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్‌గా? ఇక్కడ ఉంటుంది. సో దీన్ని అద్దంలో చూస్తే సో దీన్ని రైట్ సైడ్‌కి పట్టుకెళ్ళిపోతే ఎగ్జాక్ట్‌గా అదే పొజిషన్‌లో 4 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేనా? దీన్ని లెఫ్ట్ సైడ్‌కి పట్టుకెళ్ళిపోతే ఇది 7 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే కదా? దీన్ని లెఫ్ట్ సైడ్‌కి పట్టుకొచ్చాం అనుకోండి. ఇది రైట్ సైడ్‌లో ఉన్నది లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్ళింది రైట్ సైడ్. అంటే సో ఈ పెద్ద ముళ్ళు అనేది ఎగ్జాక్ట్‌గా సో ఎక్కడికి వెళ్ళిపోతుంది? 8 ప్లేస్ ఉంది కాబట్టి అటు సైడ్ 4 పొజిషన్ ఉంది రైట్ సైడ్‌లో. సో పెద్ద ముళ్ళు 4 దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్న ముళ్ళు ఎక్కడికి వస్తుంది? 7 దగ్గరికి వస్తుంది. అంటే 7:20 దగ్గరలో చెప్పొచ్చు. ఓకే. సో ఇంత కష్టపడకుండా మనం ఇలా చూడకుండా డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చు అంటే సో టోటల్‌గా 12 అవర్స్ కదా! 12 అవర్స్‌ని ఎలా రాసుకోవచ్చు? 11 అవర్స్ 60 మినిట్స్ అని రాసుకోవచ్చు. 11 అవర్స్ 60 మినిట్స్ అంటే 12 అవర్స్ అనే కదా! టోటల్‌గా 11 అవర్స్ 60 మినిట్స్ గుర్తుంచుకుంటే చాలు. దీంట్లో నుంచి ఈ 5 అవర్స్ 40 మినిట్స్ తీసేస్తే మనకి ఒరిజినల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇదేంటి ఇక్కడ 20 మినిట్స్ కదా! ఓకే. 11 నుంచి 5 తీసేయండి. ఎంతొచ్చింది మనకి? ఓకే. వి హావ్ 6:20 అవుతుంది. ఇది 20 సరిపోయింది కదా! ఎగ్జాక్ట్‌గా 6:20 మనం కష్టపడి చేసే బదులు ఈ 11 అవర్స్ 60 మినిట్స్‌లోకి మనకిచ్చిన వాల్యూని తీసేస్తే 6:20 అంటే 6:20 అని కనిపిస్తుంది. 6:20 అని కనిపిస్తుందంట. ఓకే. 5:40 కాస్త 6:20 అని కనిపిస్తుందంట. ఎగ్జాక్ట్‌గా మైనస్ చేసేయండి. ఇచ్చిన 11:60 నుండి 11 అవర్స్ 60 మినిట్స్ నుండి ఇచ్చిన వాల్యూని మైనస్ చేసేస్తే మీకు ఒరిజినల్ ఆన్సర్ ఇస్తారు. ఒకవేళ రివర్స్‌లో ఇచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ 5:40 అనేది అద్దంలో మిర్రర్‌లో ఉన్న క్లాక్. సో అయితే అసలు వాల్యూ ఏంటి? అలా అయినా సరే ఇదే చేయాలి. సో 6:20 ఓకే. ఎలా ఇచ్చినా సరే మనకు ఆన్సర్ ఒకటే. ఓకే. అది బాగా గుర్తుంచుకోండి. సో ఇంకొక ప్రాబ్లమ్ ఉందో చూద్దాం. ప్రాబ్లమ్ ఉందా? వి హావ్ సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఇంకేదైనా మీరు తీసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్ 20 మినిట్స్ అనేది మిర్రర్‌లో ఉంది. మిర్రర్‌లో కనిపిస్తుంది. అయితే ఒరిజినల్ టైం ఎంత అయింది అని అడుగుతాడు. మిర్రర్‌లో 4 అవర్స్ 20 మినిట్స్ కనిపిస్తుంది. ఒరిజినల్ టైం ఎంత అని అడిగితే సో జస్ట్ ఏం లేదు. చెప్పాను కదా! 11 అవర్స్ 60 మినిట్స్ తీసుకొని అందులో 4:20 తీసేయండి. ఓకే. సో అప్పుడు ఎంత అవుతుంది? వి హావ్ ఇక్కడ మనకి 40 60లో 20 తీస్తే 40 11లో 4 తీసేస్తే మనకి వి హావ్ 7. ఓకే.
అంటే 7 hours 40 minutes అనేది ఒరిజినల్ టైం అవుతుంది, యాక్చువల్ టైం. ఇది మిర్రర్లో కనిపించేది. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిర్రర్. రిఫ్లెక్షన్కి వచ్చేసరికి దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఈస్ easy. That's it regarding the clocks.